2 లేక 3 పలావాకులు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కనీసం ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడుతుంది. గోల్డ్ కలర్లో కూడా వచ్చింది కదండి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు అండి, బద్దలు కానీ పొడి కానీ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. ఇలా అన్నీ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా వస్తుందండి. ప్రతిదీ మర్చిపోకుండా వేసుకోవాలి మనం. పన్నీర్ కర్రీ అంటే స్పెషల్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కుక్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయాలండి. ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవడమే. చాలా టేస్ట్గా, రుచిగా నోట్లో పెట్టుకుంటే ఆహా అనిపించేలా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.